దేవుడు వాళ్ళకి పెట్టిన పేరేంటి? వేషధారులు, వేషాలు వేసుకునే వాళ్ళు. సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా. దేవుని మందిరంలో కూర్చుంటే పరిశుద్ధుల్లాగా, బయటికి వెళ్తే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, లోక సంబంధమైన క్రియల్లో పాల్పంపులు పొందుతూ, ఈ లోక సంబంధమైన మాటలే ఇంపుగా ఆలకిస్తూ. చాలా మందికి చాడీలు అంటే చాలా ఇష్టం, గొడవలంటే ఎంత ఇష్టమో, బూతు మాట్లాడుకోవడం అంటే ఎంత ఇష్టమో. మళ్ళీ ఆదివారం కనపడితే వాళ్ళే ఉంటారు సంఘంలో. ఏంటంటే మేము ప్రభుని నమ్ముకున్నామండి, మరి ఏంటమ్మా మాడుకోవాలంటే ప్రభు క్షమించేస్తాడుగా, అందుకని ఇష్టానుసారంగా మాట్లాడతాం, మా ఇష్టం. కానీ నీలాంటి ఒక మనుషుడితో దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే వేషధారి. వ్యభిచారణని క్షమిస్తాడు కానీ దేవుడు వేషధారిని క్షమించడు, గుర్తుపెట్టుకోండి.